వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళొక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేస్తాను. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడానికైతే ట్రై చేస్తాను. బ్యాటరీ ఎంత ఉంది, కెపాసిటీ ఎంత, ఎంత స్పీడ్ వెళ్ళొచ్చు, ఏ మోడ్ తోటి వెళ్ళొచ్చు అని చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. ముందుగా దీని డిస్ప్లే అయితే చాలా 6 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఈ డిస్ప్లేలో మనకి ఛార్జింగ్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నాము, ఇంతవరకు ఎన్ని కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసాము, సైడ్ ఇండికేటర్స్ వేస్తే అందులో చూపిస్తుంది. దీనికి 3 మోడ్స్ ఉన్నవి, డ్రైవింగ్ మోడ్స్. దాన్ని 1, 2, 3 అనే మోడ్లో అయితే వీళ్ళు డిస్ప్లే చేశారు. అవి మనం ఏ మోడ్లో వెళ్తున్నాం అనేది అందులో బ్లింక్ అయితే అవుతుంది లైట్ అనమాట. సపోజ్ సెకండ్ మోడ్లో వెళ్తే సెకండ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంటుంది, మనకి ఈజీగా తెలిసిపోతుంది. అట్లా డిస్ప్లే అయితే దీనికి అరేంజ్ చేశారు వాళ్ళు. అది కంఫర్టబుల్గా అయితే ఫీలింగ్ వస్తుంది మనకి హ్యాండిల్కి లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఇండికేటర్ వేయడానికి బటన్స్ అయితే పెట్టారు. హారన్ బటన్ అయితే పెట్టారు. ఫ్లాష్ లైట్ వేసుకోవడానికి కూడా బటన్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. రైట్ హ్యాండ్కి అయితే మనకి స్టార్టింగ్ బటన్ ఉంది, స్టార్ట్ చేయడానికి బటన్ ఉంది. మనకి ఫ్లాష్ లైట్ వేసుకోవడానికి అయితే వాళ్ళు బటన్స్ అయితే అరేంజ్ చేశారు. హ్యాండిల్కి ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనకి హ్యాండిల్కే ఫిక్స్ అయ్యే విధంగా వీళ్ళు సైడ్ ఇండికేటర్స్ లైట్ అయితే పెట్టారు. ఈ ఫ్రేమ్ మొత్తం ఇది లైట్ అయితే అట్లా అరేంజ్ చేశారు వాళ్ళు. అది వెరైటీగా అనిపిస్తుంది అన్నమాట. ఆ లైట్ ఇండికేటర్ లైట్ అయితే అట్లా ఉంటుంది. ఫ్రంట్లో మనకి ఫ్రేమ్ చుట్టూ వీళ్ళు లైట్ అయితే పెట్టారు. ఫ్రంట్లో మిడిల్లో ఉన్నది మనకి ఫోకస్ లైట్. ఇది మనకి 7 మీటర్స్ వరకు డిస్టెన్స్ కవర్ చేస్తుంది ఆ మిడిల్ లైట్ అనేది. బ్యాక్ సైడ్ నుంచి లైట్ అయితే ఇట్లా ఫోకస్ లైట్ అయితే పెట్టారు, ఎల్ఈడి లైట్. ఇది నైట్లో ప్రయాణం చేసేటప్పుడు చాలా కంఫర్ట్, మనకి బిగ్ సైజులో రెడ్ కలర్ అయితే వస్తుందన్నమాట. దీనికి ఇంకా చెప్పాలంటే మనకి ఇక్కడ యూఎస్బి కనెక్ట్ చేసుకొని మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. దానికి ఫిజికల్ కీ తోటి ఓపెన్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ మిషన్ తోటి కూడా మనం రిమోట్ కంట్రోల్ తోటి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఆ 2 విధాలు అయితే దీన్ని ఓపెన్ చేసుకోవడానికైతే అన్లాక్ చేయడానికైతే అవకాశం ఉంటుంది. ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్లో మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఉంది, డిస్క్ బ్రేక్ అయితే లేదు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ సైడ్లో డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు వీళ్ళు. దీనికి డ్యూయల్ టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే పెట్టారు. డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్లో ఇచ్చారు, బ్యాక్ సైడ్లో కూడా అదే విధమైన సస్పెన్షన్ అయితే పెట్టారు వీళ్ళు. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. రోడ్డు గుంటలు ఉన్నా కూడా మనకి మంచి స్ప్రింగ్ యాక్షన్ తోటి ఈ వెహికల్ మీద మనం ట్రావెల్ చేయొచ్చు. ఆ విధంగా అయితే మనకి వీళ్ళు అరేంజ్ చేస్తారు. ఫ్రంట్లో బ్యాక్లో డ్యూయల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వీళ్ళు పెట్టారనమాట. ఇది కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దీని కంపెనీ వచ్చేసి చైనా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. TDR 2356Z అనేది వీళ్ళ మోడల్ నెంబర్. అది లెగ్ స్పేస్ అనేది చాలా వైడ్ లెగ్ స్పేస్ పెట్టారు వీళ్ళు, వైడ్ లెగ్ స్పేస్ పెట్టారు. దీనికి బూట్ స్పేస్ అనేది మనకి 20 లీటర్స్ బూట్ స్పేస్ అయితే పెట్టారు. మళ్ళీ ఇంక ఎక్స్ట్రా మనకి బ్యాక్ సైడ్లో ఒక బాక్స్ అయితే 30 లీటర్ స్టోరేజ్ బాక్స్ అయితే వాళ్ళ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇద్దరు ఈజీగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. ఇది స్లిమ్ వెహికల్, మనం కంఫర్టబుల్ రైడింగ్ అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది దీని పూర్తి డీటెయిల్స్ అయితే టాప్ స్పీడ్ అయితే 3 మోడ్లో వెళ్తుంది. హైయెస్ట్ మోడ్ అయితే మనకి 90 కిలోమీటర్లు గంటకైతే మనం ప్రయాణం చేయవచ్చు. లోయెస్ట్ అయితే 25 కిలోమీటర్లు గంటకైతే ప్రయాణం చేయవచ్చు. మిడిల్ మోడ్ అయితే 45 కిలోమీటర్లు గంటకి. ఆ విధంగా అయితే మనం 3 మోడ్లో మనం డిస్ప్లేలో చూసాం కదా, 3 నెంబర్స్ ఉంటవి. ఫస్ట్ నెంబర్ 25 కిలోమీటర్స్, సెకండ్ నెంబర్ 45 కిలోమీటర్స్, థర్డ్ నెంబర్ 90 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ఇది ఇస్తుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 160 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు మనం. సెకండ్ మోడ్లో వెళ్తే 160 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. థర్డ్ మోడ్లో వెళ్తే 90 కిలోమీటర్లు గంటకి ప్రయాణం చేయాలనుకుంటే 130 కిలోమీటర్లుగా మనకైతే వస్తుందన్నమాట. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసేమో
4.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే పెట్టారు, పెద్ద సైజ్ బ్యాటరీ పెట్టారు. మోటార్ పవర్ ఏమో 6 కిలోవాట్ బిఎల్డిసి మోటార్ అయితే పెట్టారు. పెద్ద సైజ్ బ్యాటరీ ఉంది, మోటార్ పవర్ పెద్ద సైజులో ఉంది కాబట్టి మనకి ఎక్కువ స్పీడ్ వెళ్ళొచ్చు, ఎక్కువ దూరం మనం ట్రావెల్ చేయొచ్చు. దీని ఛార్జింగ్ టైం ఫుల్ ఛార్జింగ్ కావడానికి 6 గంటల 30 నిమిషాలు అయితే పడుతుంది. 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్ అందుకోవడానికి 4 సెకండ్లు అయితే పడుతుంది అంటున్నారు వీళ్ళు. 3 మోడ్లు పెట్టారు కాబట్టి మనం సింపుల్గా కూడా 25 కిలోమీటర్లు వెళ్ళొచ్చు, 45 కిలోమీటర్లు వెళ్ళొచ్చు, 90 కిలోమీటర్ల స్పీడ్ కూడా ఈ వెహికల్ తోటి వెళ్ళొచ్చు. వెయిట్ స్లిమ్ వెహికల్ ఉందన్నమాట, స్లిమ్గా ఉంటుంది వెహికల్, మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇదన్నమాట చైనా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన TDR2356Z మోడల్. ఇది దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ANR ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.